ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనసు నిండా. నమస్కారం స్వప్న గారు. నమస్కారం. మరి ముందుగా ఎప్పుల్లి ఈ శనగ పండించాలంటే ఎసుంటి భూములు అయితే మంచిగా మరి మధ్యస్థు మరియు నల్లరేగడి భూములు అయితే బాగుంటాయి. మన తెలంగాణ రాష్ట్రంలో అయితే 1.1 లక్ష హెక్టార్లో సాగు చేస్తున్నారు. మరి ముఖ్యంగా వచ్చేసి గద్వాల్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్ జిల్లాలో ఎక్కువగా సాగు చేసుకుంటున్నారు. ఎందుకంటే మన దగ్గర ఉన్నవి నల్లరేగడి భూములు కాబట్టి. ఎందుకు నల్లరేగడి భూములే అని అంటే వాటికి నీటిని నిలువ చేసుకునే శక్తి ఉంటుంది కాబట్టి ఒకవేళ రైతు నీరును పెట్టకపోయినా అవి పెరిగే అవకాశం ఉంటుంది కాబట్టి మన ఆదిలాబాద్ జిల్లాలో అయితే ఎక్కువగా శనగను సాగు చేసుకుంటున్నారు. మరి ఈ శనగ పెట్టుకోవడానికి ఏది కరెక్ట్ టైం అంటారు? కరెక్ట్ టైం అంటే మన శనగ అనేది వర్ష ఆధారం పైన మరియు గాలిలో తేమను పీల్చుకొని ఉపయోగించుకొని పెరుగుతుంది కాబట్టి అక్టోబర్ 2వ పక్షం నుంచి నవంబర్ 1వ పక్షం వరకు వేసుకోవచ్చు. అలా వేసుకున్నట్లయితే మనకు మంచి దిగుబడి వస్తుంది. ఇప్పటికే వేసుకోవడానికి ఉన్న సమయం అయిపోయింది కాబట్టి. అవును, ఇప్పటికీ సమయం అయిపోయింది. ఒకవేళ మనము లేటుగా వేసుకున్నట్లయితే మనకు నష్టం అనేది వస్తూ ఉంటుంది. దీనివల్ల ఏమైందంటే మనము ఆలస్యం చేయడం వల్ల ఏమైందంటే కాయ దశ వస్తుంది కదా, అవి కీలక దశ. కాయ దశలో ఉష్ణోగ్రత అనేది పెరిగిపోయి అంటే ఎండాకాలంకి వచ్చేస్తుంది కాయ దశ వచ్చే వరకు. దానివల్ల ఏమైంది అంటే కాయ కట్టడం, కాయ తయారవ్వకపోవడం, దానివల్ల ఆటోమేటిక్గా ఏమైతే ఈల్డ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. కాబట్టి మనము అనుకూల సమయాల్లో వేసుకున్నట్లయితే మనం అధిక దిగుబడిని పొందవచ్చు. ఎంత ఆలస్యం చేస్తే అంత నష్టం వస్తుంది. అంటే ఎక్కువ శనగలు వెళ్ళాయి అన్నట్టుగా తక్కువ వెళ్తాయి. అవును. మరి ఒకవేళ వెనకబడ్డ యువసందారులు ఎవరైనా సరే విత్తుకోవాలంటే ఎసుంటి శనగ రకాలు అయితే మంచిగా మరి మన ఆదిలాబాద్ పార్టీకి కానీ మన తెలంగాణ పార్టీకి కానీ? అందులో అయితే ఒక రకం ఉంది, కాబూలీ రకంలో ICC3 అని ఒక రకం ఉంది. అది లేటుగా అంటే ఆలస్యంగా వేసుకోవడానికి అనువైన రకం అని పరిశోధకులు మనకు చెప్తున్నారు. ICC3 అనే రకము ఆలస్యంగా వేసుకున్నా కూడా మనకు కొంచెం దిగుబడి వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరి ఇప్పుడు కొందరు పంట కోసం శనగని పండిస్తున్నారు, కొందరు విత్తనం కోసం శనగని పండిస్తున్నారు. మరి ఈ శనగని విత్తనం కోసం పండించేటోళ్ళు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలా? మరి ముఖ్యంగా విత్తన ఉత్పత్తిలో మనం చాలా మెలకువలు తీసుకోవాల్సి ఉంటుంది. అందులో ముఖ్యంగా వచ్చేసి వేరుపాటు దూరాన్ని పాటించాలి, మళ్ళీ కేలీలను తీసివేయాలి. ఇంకా వచ్చేసి కొన్ని విత్తన నాణ్యత ప్రమాణాలు ఉంటాయి, వాటిని చూసుకున్నట్లయితే అవి మనకు ఉన్నట్లయితే మనం అధిక దిగుబడిని మళ్ళీ విత్తనాన్ని పొందుకోవచ్చు మనం. అయితే మరి ఈ విత్తనం కోసం శనగని పండించేటోళ్ళు ఈ వేరుపాటు దూరం పాటించాలన్నారు కదా, ఈ వేరుపాటు దూరం అంటే ఏం అసలు? వేరుపాటు దూరం అంటే ఇప్పుడు ఒకటే శనగనే ఒక రకం వేస్తాము, ఇంకో రకం ఒక దగ్గర వేస్తాం. వాటికి దూరాన్ని ఇచ్చినట్లయితే తెగుళ్ళు కానీ ఏది కూడా మనకి ఇక్కడ రాకుండా, ఈ రకానికి రాకుండా మనం వేరుపాటు దూరాన్ని పాటించాలి. వేరుపాటు దూరం పాటించడం వల్ల ఏమైందంటే జన్యు స్వచ్ఛతని మనం కాపాడుకోవచ్చు. దాని ద్వారా సీడ్ అనేది కల్తీ అవ్వకుండా అంటే స్వచ్ఛంగా ఉంటుంది అన్నట్లు. మరి ఇప్పుడు ఈ శనగలో వేరుపాటు దూరం అంటున్నారు కదా, ఎంత ఉండాలా ఇంకొక పంటకు ఈ పంటకు? మామూలుగా అయితే రైతులు ఫౌండేషన్ సీడ్, సర్టిఫైడ్ సీడ్, మూల విత్తనాలు వాడతారు కాబట్టి మూల విత్తనానికైతే కనీసం ఒక 10 మీటర్లు వేరుపాటు దూరం ఉండాలి. అదే ఒక సర్టిఫైడ్ సీడ్కి అయితే 5 మీటర్ల దూరం ఉండేలాగా చూసుకోవాలి. ఇప్పుడు విత్తన శనగలో ఈ కేలీలని కూడా ఏరువేయాలన్నారు కదా, ఈ కేలీలు అంటే ఏం అసలు? కేలీలు అంటే ఏమి, ఇప్పుడు మనం ఒక రకం వేస్తున్నాం, ఆ రకంలో ఇంకో రకమైన సీడ్ కలవడం వల్ల అది కేలీలాగా అయిపోతుంది. దాని ద్వారా ఈల్డ్ అనేది తగ్గిపోవచ్చు. కాబట్టి కేలీలను మనము తీసివేయాలి. ఈ కేలీలని ఎట్లా గుర్తించాలా? మనకు ఈ కేలీలలో ఏమేమి లక్షణాలు కనిపిస్తాయి? ఈ కేలీలని ఏరుడు ఎప్పుడు చేయాలా? మరి కేలీలు అనేవి మనకి పూత దశలో చేసుకోవచ్చు, మళ్ళా కాయ నిండిన తర్వాత, కాయ తయారైన తర్వాత మనం కేలీలను తీసివేయచ్చు. అయితే కేలీలను ఎలా గుర్తించాలి అని అంటే ఇప్పుడు మనకు తెలుసు, దేశవాళీ అయితే పువ్వు కలరు,
కాయ ఎంత పరిమాణంలో ఉంటుంది అనేది తెలుసు. కాబట్టి ఇప్పుడు దేశవాళీ వేసినప్పుడు గులాబీ రంగు పువ్వన్నా లేకపోతే వంకాయ కలర్ పువ్వన్నా వస్తుంది. అది కాకుండా ఒకవేళ తెల్ల కలర్ పువ్వు వచ్చింది అనుకో, అది ఒక కేలి అన్నట్టు, దాన్ని వేరే రకం ఇందులోకి వచ్చినట్టు. కాబట్టి దాన్ని తీసివేయాలి. అదే కాబోలి రకాలు అనుకోండి, తెల్ల పువ్వులు ఉంటాయి, అవి గింజలు పరిమాణం పెద్దగా ఉంటది, అలా మనము గుర్తించవచ్చు కేలీలను. అయితే మరి విత్తనం కోసం పండించే శనగలో ముఖ్యమైన దశలు ఏం మరి? ఆ దశలల్లో ఎసుంటి పనులు చేస్తే ఎక్కువ శనగల్ని తీసుకోవచ్చు మరి మనం? శనగలో కీలక దశలు అని అంటే పూత దశ ఒకటి, అంటే కాయ తయారయ్యే సమయం. అయితే పూత దశలో పంట ఎండిపోతుందని తొందరపడి నీరు పెట్టినట్లయితే పూత రాలిపోయే అవకాశం ఉంది. పూత రాలిపోవడం వల్ల దిగుబడి అనేది తగ్గిపోతుంది. కాబట్టి అది కీలక దశ. ఆ సమయంలో మనము నీరు పెట్టకూడదు. మరి ఒకవేళ అధిక దిగుబడి కావాలి అని అంటే పూత మొగ్గ దశలో, కాయ తయారయ్యే దశలో అయినా 20 grams 1 లీటర్ నీళ్ళతో డిఏపి కానీ లేకపోతే యూరియా కానీ కలిపి ఆ సమయంలో పిచికారీ చేసినట్లయితే మనకు అధిక దిగుబడి వస్తుంది. మరి ఇప్పుడు ఈ విత్తనం కోసం శనగను వండిస్తుంది కదా, మరి ఆ శనగ విత్తన నాణ్యత ప్రమాణాలు ఎట్లెట్లు ఉండాలి? అయితే మనకు విత్తనాలు కోసేటప్పుడైనా లేకపోతే కొట్టేటప్పుడైనా అవి ఒక సీడు ఒక దాంట్లో పడి లేకపోతే ఒక విత్తనం ఒక దాంట్లో పడి అది కల్తీ అయిపోతూ ఉంటాయి. కాబట్టి మనము భౌతిక స్వచ్ఛత అనేది ముఖ్యం. దానికి 98% భౌతిక స్వచ్ఛత ఉన్నట్లయితే అది ఒక విత్తన నాణ్యత ప్రమాణం అన్నట్టు. అది ఉన్నట్లయితే మనకు మంచి విత్తనం వస్తుంది. మళ్ళీ ఇంకా మొలకల శాతము 100 విత్తనాలు తీసుకున్నాం అనుకోండి, 100 విత్తనాల్లో కనీసం ఒక 85 మొలకలు వచ్చేలాగా ఉన్నదనుకోండి, అప్పుడు దాని నాణ్యత అనేది మంచిగా ఉన్నట్టు. ఇంకా మనము తేమ శాతము 9, ఒకవేళ మూల విత్తనానికైతే 9%, అదే సర్టిఫైడ్ దానికైతే 9% ఉండేలాగా చూసుకోవాలి. మరి ఈ శనగని మళ్ళా విత్తనం కోసం వాడుకునేది ఉంటుంది కాబట్టి మరి ఈ శనగని మనం ఎట్లా ఉంచుకోవాలా? కోసిన తర్వాత ఏంటంటే విత్తనము నిల్వ చేయడం కూడా ఒక ముఖ్య అంశము. ఒకవేళ మనము ఎక్కువ తేమ ఉన్న దగ్గర నిల్వ చేసినట్లయితే విత్తనం ఖరాబ్ అయిపోద్ది. కాబట్టి విత్తన నిల్వ అనేది కూడా ముఖ్య అంశము. ఒకవేళ మనము తక్కువ సమయం నిల్వ ఉంచాలనుకుంటే 10 నుంచి 12% విత్తన తేమ ఉండేలాగా చూసుకోవాలి. ఒకవేళ 8 నెలల వరకు ఉంచి తర్వాత మనం ఉపయోగించుకోవాలనుకున్నట్లయితే 8% విత్తన తేమ ఉండేలాగా చూసుకోవాలి. చాలా మంచిదండి స్వప్న గారు. ఈ శనగ పంట విత్తనోత్పత్తిలో ఎక్కువ దిగుబడి రాదందుకు ఎసుంటి జాగ్రత్తలు తీసుకోవాలనో మంచిగా చెప్పిండ్రు. మరి వ్యవసాయదారులు శనగ పంటలో కానీ విత్తనం కోసం పండిస్తున్న శనగ పంటలో కానీ మీరు చెప్పిన ఈ సలహాలు సూచనలు పాటించి మస్తు దిగుబడి సాధించాలని కోరుకుంటూ ఈ ముచ్చట్లు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. ధన్యవాదాలు. ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM మనస్సు నిండా.